మోంతా తుఫాను వచ్చి నష్టం ఏ స్థాయిలో ఉంది, ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, రైతాంగం బాగా దెబ్బతిన్నట్టుంది, రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంట? మోంతా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయింది రైతాంగం. సరే, మోంతా తుఫాను మనం భయపడినంత శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞులు చేసిన హెచ్చరికలంతా జరగలేదు. అదొక మన అదృష్టం. అదే నాకు టెక్నాలజీ తెలియదు. దాన్ని ఏమంటారు, వాయుగుండంలో మధ్యలో విండ్షీల్డ్ రావడం వల్ల దాని స్పీడ్ తగ్గిందని, అంతర్వేది దగ్గర క్రాస్ అయ్యేటప్పుడు ఉప్పెన రాకోకుండా, పెనుగాలు రాకుండా నివారించబడిందని, అందువల్ల ఆస్తి నష్టం తక్కువ జరిగిందని, జన నష్టం తక్కువ జరిగిందనేటువంటి ఒక భావన సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. దీనిలో కూటమి ప్రభుత్వం గొప్పతనం లేదు, మరొకటి లేదు. కాకపోతే అన్ని ప్రభుత్వాల్లాగానే ఈ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరికైనా ఏ తుఫాను వచ్చినా కూడా ముందుగా 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ప్రచారం చేయాలి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలి, హెచ్చరిక చేయాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సహజమైనటువంటి విషయం. టోటల్గా చివరికి జరిగింది ఏంటంటే, పొట్ట మీద ఉన్నటువంటి వరి కానీ, అరటి మొక్కలు మీకు తెలుసు కదా, గెల మీద ఉన్న మామూలు కూడా అక్కడ ఇరిగి పడిపోయినాయి, పత్తి దెబ్బతింది, పంటలు మొత్తం దెబ్బతినిపోయి దిగుబడి తగ్గిపోయేటట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిందేంటి, మీరు తుఫాను ముందు తీసుకున్న జాగ్రత్తలు పక్కన పెట్టండి. తుఫాను ముందు తీసుకోకపోయినా ఈ నష్టం జరిగి ఉండేది కదా, అయినా తీసుకోవాల్సిందే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది బలహీనపడి మనకి కొంత భగవంతుడు ఆశీర్వదించడం వల్ల ఈ మోంతా తుఫాను పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టలేదు. రైతాంగాన్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది, రైతులు నడ్డి విరిచింది. వరి రైతులకి వీళ్ళకి ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏ మేరకు సహాయం చేస్తారో చూడాలి. ఇదంతా కేంద్రం వైపు చూస్తున్నారు. కేంద్రం వైపు చూడటం కంటే ముందే ఇదిగో ఈ వరికి నష్టపోయిన దానికి హెక్టార్కి ఎంత ఇస్తాం, ఎకరానికి ఎంత ఇస్తాం, పత్తికి ఎంత ఇస్తాం అని వాళ్ళు ఇంతవరకు ప్రకటించినట్టుగా నాకు సమాచారం లేదు. అట్లీస్ట్ ఎన్యూమరేషన్ చేయాలి. ఎన్యూమరేషన్ కూడా జరుగుతుందో లేదో తెలియదు. వీటి మీద, ఎన్యూమరేషన్ మీద, వారికి నష్టపరిహారం ఇవ్వటం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేస్తుంది. తుఫాను నిర్వహణ విషయంలో అమెరికా కూడా మనల్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మేము హ్యాండిల్ చేసామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మాటలకి నాకు ఏంటంటే, చాలా సందర్భాల్లో మీరు చూశారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేనే కనిపెట్టింది అంటాడు. ఏం చెప్పాలి మనం? ఇప్పుడు అమెరికా టెక్నాలజీ ఎక్కడ, మన టెక్నాలజీ ఎక్కడ? అమెరికా కూడా మనం నేర్పే స్థాయిలో మనం ఉన్నాం, అమెరికాలో కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు అంటే ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అమెరికాలో మరి అంత టెక్నాలజీ లేకపోతే మరి బుడమేరులో నువ్వు ఎందుకు ఇలా చేసావు? బుడమేరులో 60 మంది చచ్చిపోయారు. అది కూడా పెద్ద కెలామిటీ కాదు నిజానికి, ముందు హెచ్చరిక చేస్తే సరిపోతుంది. బుడమేరులో చివరికి ఏంటి, నువ్వు నివసిస్తున్న ఇంట్లోకే నడుగులోతు నీళ్ళు వచ్చినాయి. ఏది వేరే టెక్నాలజీ? నువ్వు నివసిస్తున్నటువంటి ఇంట్లో నిజంగా నీకు టెక్నాలజీ తెలిసి ఉంటే నదీ గర్భంలో ఉన్న ఇంట్లో నివసిస్తారండి ఎవడైనా? నాకు అర్థం కాలేదు. ఉన్న డబాయింపు సెక్షన్ కాకపోతే, ఇగో కాకపోతే, నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఒక దౌర్జన్యపూరితమైన వాతావరణం కాకపోతే, నదీ గర్భంలో ఉన్నటువంటి ఇంట్లో, ఎవడో కట్టుకున్న ఇంట్లో నువ్వు నివసిస్తున్నావంటే నీకు అసలు ఏం చెప్పాలి నిన్ను? నీకు టెక్నాలజీ బాగుంది కాకపోతే నీకు అంత చుట్టాలో నీ ప్రభుత్వం ఉంది, నీ తాబేదారులు ఉన్నారు, నీ పత్రికలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇష్టమైనట్టుగా రాస్తున్నారు. అవి చూసి ప్రజలు నిజం అనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడరు, సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. మీరు లేదంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా కుదరలేదు, కానీ కుదిరితే తుఫాన్ ఇలా తిప్పేద్దరు నిజమేనంటారు. ఇప్పుడు మీడియా చెప్పేయన్ని చంద్రబాబు నిజం అనుకుని పప్పులో కాలేస్తున్నాడు తప్ప, మీడియా అతనికి డప్పాలు కొట్టే కార్యక్రమం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వీలు కాలేదు, కానీ వీలైతే తుఫాన్ని తిప్పేసేవాడు అంటే, నాకు వీలు కాలేదు కానీ నేను తిప్పుతాను, ఆయన తిప్పేది ఎవరికి వీలైతే తుఫాను తిప్పడానికి? ఇది ప్రకృతికి సంబంధించినటువంటి అంశం. దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేము. కాకపోతే దాని ప్రభావం నుంచి ప్రజల్ని తప్పించడం కోసం మనం ముందు జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప దాని ప్రభావాన్ని తగ్గించేటటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు. సైంటిఫిక్గా వస్తాయేమో భవిష్యత్తులో తెలియదు. ఒకవేళ వాయుగుండం వచ్చి తీరాన్ని తాకేమో, తీరం దాక్కోకుండా సముద్ర గర్భంలోనే దాన్ని మటుమాయం చేసే శక్తులు ఏమైనా వస్తే టెక్నికల్గా అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా లేవు కదా. చంద్రబాబు చేసినా అంతే, ఇంకోళ్ళు చేసినా అంతే. అది దానికి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినా లేదా వరదలు వచ్చినా సరే ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఈరోజు మేము చాలా గొప్పగా చేసాం, ఇమీడియట్గా పవర్ రిస్టోర్ చేసాం, ఇమీడియట్గా జనాన్ని. ఒకసారి సతీష్ గారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కెలామిటీస్లో
ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయారు. మొన్నే బుడమేరులో చచ్చిపోయారు, 60 మంది చచ్చిపోయారు. అట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇంత భారీగా జన నష్టం జరిగింది ఎక్కడా లేదు. అది అదృష్టం అనండి లేదా మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అనండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు చేసినా నేను ఒక మాట చెప్తాను, బీ ఫ్రాంక్ చెప్పాలంటే చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మేనేజ్ చేసేది ఎవరండి? రెవెన్యూ డిపార్ట్మెంటు, నేషనల్ కెలామిటీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళే కదా చేయాల్సింది. మనం దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు తీసుకుపోయే యంత్రాంగమే తప్ప ఎవరున్నా అంతే. కాకపోతే చంద్రబాబు నాయుడు నేను అద్భుతాలు సృష్టిస్తానంటే ఇది ఒక పెద్ద గ్యాసు, పత్రికలు రాసే గ్యాసు, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకే అంతా తెలుసున్నప్పుడు ప్రమాదం. పోలవరం కూడా అట్టగా నాశనం చేశాడు ఆయన, అంతా నాకే తెలుసు మీరు కానివ్వమని అక్కడ ఇంజనీర్ల మాట కూడా వినలేదు. ఇక్కడ కూడా అంతా నాకే తెలిసిన వాతావరణ శాస్త్రజ్ఞుల మాట కూడా వినకోకుండా ఉంటే ఇక్కడ ప్రమాదం జరిగింది. కానీ ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఆ వాతావరణ శాస్త్రవేత్తలు లేకపోతే ఇంజనీర్లు లేకపోతే మరొకరు చెప్పిందని అవగాహన చేసుకుని ఎస్ యు ఆర్ కరెక్ట్ గో హెడ్ అని ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు. నమ్మాలి కదా మనకు అన్నీ తెలియదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను మంత్రి అయినంత మాత్రాన ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని సబ్జెక్టులు తెలిసి ఉంటాయా? తెలిసి ఉండవు కదా, తెలిసి ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గ్యాస్ కొట్టుకుంటున్నాడు, కొట్టుకొని మనం చేయగలిగింది